తెలంగాణ రెసిడెన్షియల్ బాయ్స్ నందు జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా షేక్ కాసిం గారు పిల్లల్లోని అంటే టీనేజ్ పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి ఇన్స్టిట్యూట్ను సందర్శించడం జరిగింది. మా పిల్లల తరఫున పేరెంట్స్ తరఫున వీళ్ళని ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుదామని అంటున్నామండి. ఈరోజైతే 8th క్లాస్ స్టాండర్డ్ పిల్లల నుండి 8th నుండే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలకు బైక్స్ ఇస్తున్నారు ఓన్గా, అటేళ్ళు ఇటేళ్ళు అని చెప్పేసి అట్లా బైక్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు సబబండి సార్? అలా మైనర్ డ్రైవింగ్ని తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయకూడదని చెప్పి నేను మీ ద్వారా ప్రజానికాన్ని అప్పీల్ చేస్తున్నాను. దానివల్ల మేము మైనర్లు కాకుండా తల్లిదండ్రుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం. దానివల్ల తల్లిదండ్రులు చాలా జైలు పాలు కావాల్సి వస్తుంది. సో నేను మీ ద్వారా తల్లిదండ్రులని సమస్త తల్లిదండ్రులను రిక్వెస్ట్ అప్పీల్ చేసేది ఏంటంటే, దయచేసి 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే అతను వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాతనే అతనికి 2 వీలర్లు ఇవ్వండి. ఎందుకు అంటే మైనర్ స్టేజ్లో అతను ఆ డెసిజన్ అనేది తీసుకోలేడు. ఒక పని ఎలా చేయాలనేది అతను డెసిజన్ తీసుకోలేడు. అందుకే మనం మైనర్ మేజర్గా డివైడ్ చేస్తాం అన్నమాట. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన తర్వాతే ఆథరైజ్డ్ డ్రైవింగ్ లైసెన్స్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాతే వెహికల్స్ నడపడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి నేను మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి విజ్ఞప్తి. వన్ మోర్ డౌట్ సార్, ఇప్పుడు మా వెహికల్ మీద 2 మెంబర్స్ డ్రైవ్ చేస్తున్నాం. 2 మెంబర్స్కి మ్యాండేట్గా హెల్మెట్ ఉండాల్సిందా? ఒక డ్రైవ్ చేసే క్యాండిడేట్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది? హెల్మెట్ అనేది మన చట్టం ప్రకారము డ్రైవ్ చేసే వ్యక్తికి, ఫిల్ అండ్ రైడర్కి ఇద్దరికీ ఉండాలి. హెల్మెట్ అనేది చట్టం ప్రకారం పెట్టుకోవాలి. దానికన్నా ఎక్కువ అసలు మనకి అవేర్నెస్ ప్రకారం పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనకి 70% ఆఫ్ ది డెత్స్ 100 ప్రమాదాలు జరిగినప్పుడు 70 మంది ల్యాక్ ఆఫ్ హెల్మెట్ అంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ నాట్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్ వల్లనే చనిపోతున్నారండి. హెల్మెట్ పెట్టుకోవడం, ISI మార్కున్న హెల్మెట్ పెట్టుకోవాలి. మరియు దాంతోపాటు స్ట్రిప్ కూడా పెట్టుకోవాలని నేను మీ ద్వారా అందరు ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. దానివల్ల మనము 100 ప్రమాదాలు జరిగినప్పుడు 70 మందిని కాపాడడానికి అది హెల్మెట్ అనేది శ్రీరామ రక్షలాగా మనకి యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, పేరెంట్స్ సైడ్ ఏం చెప్తున్నారంటే మన యూత్కు వెహికల్స్ ఇచ్చి రోడ్ మీద వదిలేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి రిస్క్ అయినా, వాళ్ళకైనా యాక్సిడెంట్ చేసినా ఆ కేసు ఎవరి మీదకి పోతుందండి? అది ఇందాక నేను చెప్పినట్టు తల్లిదండ్రుల మీదే ఆ యొక్క కేసుని చేయడం జరుగుతుంది. మైనర్ కాబట్టి మైనర్గా వాళ్ళకి అంత ఆలోచన శక్తి ఉండదు కాబట్టి అది మేము తల్లిదండ్రుల మీదనే కేసు చేస్తున్నాము. రిజిస్టర్డ్ ఓనర్ ఎవరైతే ఉంటారో వారి మీదే ఆ కేసు అవుతుంది. కాబట్టి మన వెహికల్స్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుందో వాళ్ళే దానికి రెస్పాన్సిబుల్ కాబట్టి